గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక జర్నీ, ఒక ప్రయాణం అనుకోకుండా, మా కుటుంబం అనుకోని ప్రయాణం, అనుకోకుండా ప్రయాణం కదా. మా అనుకోకుండా ఆటో వచ్చింది బయట. ఫ్యామిలీ చేయి చెప్తా. ఆడికి పోతాను. ఆడికి విజయవాడ. దుర్గమ్మ కాడికి. చెప్పు ఏం చేస్తావు ఆడికి పోయి? అడిపోయి పాలు పొంగిచ్చి అమ్మవారికి చీర గాజులు అన్ని సప్పించి దర్శనం చేసుకొని 3 ఫ్యామిలీలు పోతున్నాం. అన్నదానం తినేసి అన్నదానం తింటాం. లేదా మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం అంతా వండుకొని. చాలా మంది ఉన్నారు. అన్నదానం శుక్రవారం కూడా చాలా రెస్ట్ ఉంటుంది అమ్మవారి దగ్గర. దర్శనానికి సుడిపడిపోతారు. ఇంకా అన్నదానం తినాలంటే ఇంకా సుడిపడిపోతారు. అన్నదానం బాగా పోయి నేను షాక్ తిని వచ్చిన. కార్తీక దేవుడు కాబట్టి అలా వచ్చింది. దర్శనం చేసుకోవడానికి ఇలా శుక్రవారం అయిపోయింది వారం. ఇంకా అన్నదానానికి ఆడబోతాం, అందుకే ఇంట్లో ఉండి అనమాట. మొత్తం 2 ఫ్యామిలీలు, 3 3 ఫ్యామిలీలు. రామకృష్ణాపురం వాళ్ళు, కాంచకర్ వాళ్ళు, కోసిరకొల్లు. రావాలా విజయవాడ పోతున్నాం ఫ్రెండ్స్, దుర్గమ్మ టెంపుల్కి. ఆడికి వేసుకో. నేను అక్కడ సమ్మ కాని ఆవిడ సమ్మ వేయడానికి అప్పుడు పోయినప్పుడు పోతే బాబా 3 కిలోమీటర్లు ఉంది బాబా. చెప్పులు ఎందుకు వేసుకున్నా? నేను అంటే దర్శనం పక్కనే ఉంటుంది అనుకున్న గుడి. 3 కిలోమీటర్లు చెప్పులు లేకుండా అంత రాంగిపోతారు. ఆ తెక్కల ముఖం వేసుకున్నాడు. అక్కడ నీళ్ళు ఉండవు, ఇదంతా ఎందుకు ఏనాడు శనివారం ఒకటి వేసుకోకుండా ఉంటున్నావు ఎప్పటి నుంచో. మనకి అన్ని మళ్ళీ అదే వారం. నిన్న అక్కడ అంతమందిలో నీళ్ళు అన్నీ ఉండవు. కాలు కడుక్కోవాలి. పెట్టినవా ఊరికి? వాడు ఫోనా? తెలియలే కానీ నువ్వు తాగలేక మాపోను. అత్త ఇంట్లోనే ఉంది. రమ్మని పోకరా, టైం అవుతుంది. కోనార్క్ ఎక్స్ప్రెస్ సీట్లు లేవు, రిజర్వేషన్ లేదు. రావాలమ్మా ఆడని చిత్రమే. చదవటంలో మా వాళ్ళ తర్వాతనే ఫస్ట్ అడిపోద్ది. మనం ముందే వస్తామా? అలవాటు. ఒకటే ఉరుకులు కానీ బయటకు వచ్చే పని లేదు. ఓకే, ఇక మొహరం పండగ గారా. మంచి గది వచ్చింది మా వాడికి. ఓకేనా ఫ్రెండ్స్, అందరు కూడా హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి. జై దుర్గా భవాని అని.